మనకి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ దాంట్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ దాంట్లో కూడా వచ్చింది. మనకి ఈ చిప్ డిజైనింగ్ యూనో మన ఐఐటియన్స్ లేటెస్ట్గా ఒక చిప్ డిజైన్ చేస్తున్నారు, రైట్? అట్ ద సేమ్ టైం మనం వరల్డ్లో ఉన్న ఈ చిప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళంతా కూడా ఇండియాకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో అటువంటి యూనో రీసెంట్గా మన యూనివర్సిటీలోనే వైబ్రెంట్ గుజరాత్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మన అంబానీ గారు ఇక్కడే అనౌన్స్ చేస్తున్నారు మన క్యాంపస్లోనే. సో యూనో నేను హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్ ద సేమ్ టైం చిప్ ఇండస్ట్రీ మీద పెట్టబోతున్నానని చెప్పేసి. వీటన్నిటిని చూసుకుంటే డెఫినెట్లీగా మనకి ఒక మంచి ఆపర్చునిటీస్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సెక్టర్లో రాబోతున్నాయి. అదేవిధంగా మనకి ఇందాక నేను చెప్తున్నట్టుగా కంప్యూటర్ సైన్స్లో ఓ 80-90 పైన ఉండే పిల్లలు అటువైపు వెళ్ళి ఒకవేళ తక్కువ పర్సంటేజ్ ఉన్న పిల్లలు ఆ కాంపిటీషన్లో మేము సక్సెస్ కాలేము, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు మంచి లైఫ్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి కెమికల్ ఇండస్ట్రీస్ గుజరాత్లో చాలా ఎక్కువ. మన దగ్గర ప్రస్తుతం ఉండే పిల్లలకి ఒక్కొక్కరికి ఆన్ హ్యాండ్ 4-5 ఆపర్చునిటీస్తో వాళ్ళు బయటకు వెళ్తున్నారు. అంత డిమాండ్ ఉంది కెమికల్ ఇంజనీర్స్కి. సో ఎవరైతే 50s, 60s, 70s పర్సంటేజ్ తెచ్చుకుంటారో ఆ కంప్యూటర్ సైన్స్లో ఉన్న వాళ్ళ మధ్యలో పోయి ఇరుక్కునే కన్నా, ఎందుకంటే మన ఇండియాలో దాదాపుగా 16 లక్షల ఇంజనీరింగ్ సీట్స్ ఉంటే దాంట్లో ఈ ఆపర్చునిటీ కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి వాళ్ళకి మనం చూసుకుంటే అరౌండ్ ఒక 10-11 లక్షల సీట్స్ ఉంటాయి, రైట్? ఈ 10-11 లక్షల్లో ఒక 3-4 లక్షల మందికి జాబ్స్ వస్తే రాగలుగుతాయి. ఫ్యూచర్లో ఇంకా అవి తగ్గొచ్చు.